రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్ని కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసి అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు ఎంతో కీలకంగా వ్యవహరించారన్నారు. నేడు ఎంతో మంది యువత దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి చంద్రబాబు కారణం అన్నారు. గారికి, జానకిరామ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కూటమి తరఫున వచ్చేటువంటి జనసేన, బీజేపీ మిత్రపక్ష నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో అవనండి, ఇడిపోయిన తర్వాత అవనండి, ఇవాళ ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క చరిత్ర మార్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అనేక ఉన్నటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ రంగం అవనాయండి, ఇవాళ హైటెక్ సిటీ అవనాయండి, అనేక రంగాలను ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన అభివృద్ధి చేసి ఇవాళ చాలా మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన లేని లోటు ఏమిటో మన గత 5 సంవత్సరాల్లో మనం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చూడటం జరిగింది. ఇవాళ అనేకమైనటువంటి నిరుద్యోగులు గత 5 సంవత్సరాల్లో నష్టపోయారు. ఇవాళ ఈయన వచ్చిన తర్వాత అనేకమైన ఇండస్ట్రీలు ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించి ముందుకు వచ్చి ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ శుభసూచకం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మన అదృష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఆయనకి భగవంతుడు ఆయుష్ ఐశ్వర్యం ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పని, అలాగే కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. అత్యంత సీనియర్ నాయకులైనటువంటి, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఈనాడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కానివ్వండి, 4వసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి గౌరవనీయులు, మనందరికీ ఆప్తులు, రాష్ట్ర శ్రేయస్సు కోరేటువంటి మహనీయులు, రాష్ట్ర దేశ శ్రేయస్సు కోరేటువంటి మహనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, మనందరి తరపున కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈ రోజున భారత ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుందంటే దాంట్లో ప్రధాన భూమిక మన చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఈ రోజున మనం ప్రత్యేకంగా చెప్పక్కలేదు. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కానీ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గురించి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు, ఏ విధంగా కార్యకర్తల విషయంలో కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విషయంలో కానివ్వండి, ఏ విధంగా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు, ఏ విధంగా బడుగు బలహీనటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా పైకి తీసుకోవాలని రావాలన్నటువంటి ఒక పవిత్రమైన ఆశయం, ఒక పవిత్రమైన లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మనం చూస్తున్నాం, బీసీ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ, మిగిలినటువంటి సోదరులందరికీ కూడా లోన్లు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి మనం చూస్తున్నాం. మత్స్యకారులకు మనం చూసాం 20,000 రూపాయల కాడికి మత్స్యకారులకు కూడా ఈ రోజున గ్రాంట్ రిలీజ్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా బాగోలేదన్నది కాదు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క అవసరాలు తీరుతున్నాయా లేదన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ 9 నెలల కాలంలోనే మనం చూసాం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారో. ఒక పక్కన పోలవరాన్ని మరి ఉరుకులు పెట్టిస్తే మరి ఒక పక్క అమరావతిని మరి పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా మరి ఇరిగేషన్ విషయంలో, మిగిలినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, రోడ్స్ విషయంలో కానీ, మరి వ్యవసాయం విషయంలో కానీ, ముఖ్యంగా మరి హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మళ్ళీ లేకపోతే బీసీ సంఘాలు మరి అందరికీ కూడా బీసీ సోదరులు అంటే చేతి వృత్తులు చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఆర్థిక సహకారం అందే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషికి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున సమాజంలో ఈ వర్గం ఆ వర్గం కానీ కాకుండా, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా
మరి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకారం అందించేటువంటి పవిత్ర లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మనందరికీ కూడా గర్వ కారణం అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అదే విధంగా